గోవిందంపల్లి గ్రామ ప్రజలను జబ్బుల నుండి ఏపీఎండీసీ యాజమాన్యం కాపాడకపోతే ఏపీఎండీసీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతాం. కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా హెచ్చరిక చేస్తున్నాం. 5/5/2026 తేదీన తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం గోవిందంపల్లె పంచాయతీలో డ్రైనేజ్ వాటర్ను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఓబులవారిపల్లె మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ ఆధ్వర్యంలో పరిశీలన చేసి ఏపీఎండీసీ అధికారి సిపిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ గోవిందంపల్లి పంచాయతీలో ఉన్న గ్రామ ప్రజలు నోరు తెరిస్తే జలుబు, ఊపిరితిత్తులకు నెమ్ము, కొత్త జబ్బులు దుమ్ము వలన వస్తుండగా ప్రజలు జబ్బులతో తిరుపతి ఆసుపత్రికి పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్న సందర్భంలో మరలా కొత్తగా ఇప్పుడు మంగంపేట డ్రైనేజ్ వాటర్ గోవిందమ్మ చెరువులోకి రాగా చెరువులో ఉన్న నీటిలో మురికి నీరు కలవడంతో భూగర్భ జలాలు లేదు, మురికి నీరు ఇంకిపోయి డ్రింకింగ్ వాటర్లోకి రావడంతో మరలా కొత్త జబ్బులు రావడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నా కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని ఏ ఒక్క అధికారులను ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదనా గోవిందంపల్లె గ్రామ ప్రజలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగంపేట పునరావరణ కాలనీ డ్రైనేజ్ వాటర్ గోవిందమ్మ చెరువులోకి కలుస్తోంది. దీంతో నీరు మొత్తం కలుషితమవుతోంది. చాలా మంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. అయినప్పటికీ ఏపీఎండీసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి మురికినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అన్నారు. ఏపీఎంబీసీ పోగారు స్పందించి వెంటనే గోవిందంపల్లె పంచాయతీకి సంబంధించి మురికి నీళ్లకి రానివ్వకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలా జరగకపోతే ఏపీఎండీసీ కార్యాలయం దగ్గర గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలను కలుపుకొని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడిస్తామని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు హటారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఉంటావా ఒక నిమిషం ఉంటావా ఉండి చెప్తా ఒక్క నిమిషం ఆడివా అంటే బట్టి సరిపోతుంది ఏం కాదు. బావా అయిపోయింది రమ్ము తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఓబులవారిపల్లి మండల పరిధిలో గోవిందంపల్లి గ్రామ పంచాయతీలో ఏపీఎండీసీ సంస్థ దాదాపు 90% గోవిందంపల్లి పంచాయతీలోనే ఏపీఎండీసీ మొత్తం అక్కడే ఉన్నది. అక్కడ ఉన్నా కూడా అక్కడ మాత్రం గోవిందంపల్లి ప్రజలకు జబ్బులు
మంగంపేట ప్రజలకు జాబ్లు మరి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏపీఎండిసి వారు ఎప్పుడు కూడా కాపాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, గోవిందంపల్లి పంచాయతీలో దాదాపు 14 గ్రామాలు ప్రజలు నివసిస్తున్నారు. ఆ గ్రామాల ప్రజలకు సంబంధించి గ్రామం పక్కనే ఒక గోవిందంపల్లి చెరువు అక్కడే ఉన్నది. ఆ చెరువులోకి వర్షపు నీరు వస్తూ ఆ వర్షపు నీరు సంబంధించి చెరువు నిండిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామ రైతులకు పొలాల పంటలకు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అవే నీళ్లు ఉపయోగించుకునేటువంటి పరిస్థితుల్లో గత దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఏపీఎండిసి సంస్థ ఒక మంగంపేట వాళ్ళు తీసుకొచ్చి మా గోవిందంపల్లి పంచాయతీ పక్కన పునర్వాసం కల్పించడం జరిగినది. అప్పటి నుంచి ఆ గ్రామంలో దాదాపు 100 ఇళ్ళు ఉన్నా కానీ 100 ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన డ్రైనేజ్ వాటర్ అక్కడి నుంచి డైరెక్ట్ గా మా గోవిందంపల్లి చెరువులోకి కాలువ తీసి వదిలినారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ డ్రింకింగ్ ఈ వాటర్ కలుషిత వాటర్ ఈ డ్రైనేజ్ వాటర్ ఈ గోవిందంపల్లి చెరువులోకి వచ్చి ఈ నీటిలో కలిసిన తర్వాత అప్పుడు కలుషిత వాటర్ అవి డ్రింకింగ్ వాటర్ లేకపోయి గోవిందంపల్లి ప్రజలు తాగిన తర్వాత వాళ్ళకు ఎన్నో జబ్బులు వలన తిరుపతి హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి సందర్భంలో ఏ అధికారి వచ్చినా గానీ, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా గానీ ఓట్లు వేయించుకొని పోయినంత వరకు అధికారులు వచ్చి సమస్య ఉంటే ఏదైనా గ్రామ సమస్యలు తీర్చిపోయేంత వరకు తప్ప అక్కడ ఉన్నటువంటి గోవిందంపల్లి ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి వారు ఎవరు లేరని మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు మంగంపేట నుండి డ్రైనేజ్ వాటర్ ఇక్కడ గోవిందంపల్లి చెరువులోకి రావడంతో ఇప్పుడు ప్రతిరోజు ఈరోజు హాస్పిటల్లో లేని పరిస్థితి లేదు. ప్రతిరోజు ఏదో ఒక మనిషి ఏదో ఒకరు పోయి హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే సందర్భంలో మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం, ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్లాం, తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లాం. అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టి ప్రతి ఒక్క దృష్టికి తీసుకుపోయినా గానీ పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. మేము అడుగుతా ఉన్నాం ఏపీఎండిసి యాజమాన్యాన్ని, మాకు గోవిందంపల్లి ప్రజలకు మీరు జబ్బులు ఇస్తున్నారా లేకపోతే ప్రజలను మీరు కాపాడుతున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు గోవిందంపల్లి పంచాయతీకి సంబంధించి ఏపీఎండిసి వారు ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఉంటే కనీసం గోవిందంపల్లి పంచాయతీలో బాగలేనటువంటి ఆ కలుషిత వాటర్ వస్తుంది ఎన్నిసార్లు మేము చెప్పినా గానీ కనీసం వాటర్ను మీరు అక్కడ ఏదో ఒక డ్రంప్ చేసి ఫిల్టర్ వాటర్ పెడితే ఫిల్టరింగ్ చేస్తే ఆ చెరువులోకి వచ్చిన తర్వాత అప్పుడు కలుషిత వాటర్ కాదు, ప్రజలు కూడా బాగుంటారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు పైన సిపిఓ గారికి ఏపీఎండిసి సిపిఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేము చెప్తా ఉన్నాం, ఒక నెల టైం ఇస్తున్నాం సిపిఓ గారికి. నెల రోజులు అక్కడ కలుషిత వాటర్ మీరు ఎక్కడ ఏమి చేస్తారో ఏమో మంగంపేట దగ్గర, ఎందుకంటే వాటర్ మంగంపేట వాటర్ డ్రైనేజ్ వాటర్ కాబట్టి మంగంపేట వాళ్ళకు సంబంధించిన ఆ ఏరియాలో మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీరు వాటిని కంట్రోల్ చేసి ఫిల్టర్ వాటర్ చేస్తారో లేకపోతే ఆ డ్రైనేజ్ వాటర్ మాకు రానికుండా చేస్తారో అది మీ ఇష్టం. మాకు ఖచ్చితంగా నెల రోజులు డ్రైనేజ్ వాటర్ మాకు చెరువులకు రానికుండా పరిష్కారం చేయాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోనే కావచ్చు, ప్రజా సంఘాలను కలుపుకొని అక్కడ ఉన్నటువంటి గోవిందంపల్లి ప్రజలను అందరినీ కూడా కలుపుకొని మీ ఏపీఎండిసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేసుకుంటా ఉన్నాం. గోవిందంపల్లి పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద తిరగాలంటే నోరు తెరిస్తే అలర్జీ జలుబు ప్రతి ఒక్క జబ్బు వస్తా ఉన్నాయి. ఎందుకంటే దుమ్ము కారణం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి వాటర్ తాగితే ప్రతి ఒక్కరికి కలుషిత వాటర్ వల్ల జబ్బులు వచ్చి మరి ఎంతో
లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాము చెప్తా ఉన్నాం. ఇప్పటికే చెప్తా ఉన్నాం. ఏపీఎండిసి యాజమాన్యానికి నెల లోపల మాకు పరిష్కారం చేస్తే నేను పరిష్కారం చేయకపోతే ఏపీఎండిసి సంస్థ కాడికి వచ్చి ఏపీఎండిసి సంస్థలో ఏ ఊరిని పని చేయకుండా మాకు న్యాయం జరిగేంత వరకు దిగ్బంధం చేస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు జ్యోతి చెన్నయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శిని. మరి గోవిందంపల్లి పంచాయతీలో అక్కడ నేను ఒక గ్రామంలో నివసిస్తున్నటువంటి నివాసిని.